తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. జోగి రమేష్ కుటుంబ వివాదం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. తాజాగా కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి వివాదం ఇప్పుడు రాజకీయంగానూ మరింత చర్చనీయాంశంగా మారుతుంది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్తో వివాహమైనటువంటి మేఘన తాజాగా నిర్వహిస్తున్నటువంటి వరుస సమావేశాలు, వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి అత్తింటి కుటుంబం పైన తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద మేఘన అన్నటువంటి కొన్ని కామెంట్స్ ను మనం పరిశీలిస్తే, పెళ్లికి ముందే మోసం చేశారంటూ మేఘన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ కుటుంబానికి పెళ్లి చూపుల సమయంలో జోగి కుటుంబం హిందూ కుటుంబంగా పరిచయం చేసుకున్నారని మేఘన ఆరోపించారు. ఇంట్లో దేవుళ్ల ఫోటోలు పెట్టి తనను నమ్మించారని, ఆ తర్వాత పెళ్లి జరిగిందని ఆమె పేర్కొన్నారు. పెళ్లి అనంతరం అత్తింటి వేధింపుల పరిస్థితి, మరి ముఖ్యంగా అక్కడికి వెళ్లిన తర్వాత పూర్తిగా సిచ్యువేషన్ మారిపోయిందని మేఘన చెప్తున్నారు. ఇంట్లో హిందూ దేవుళ్ల ఫోటోలు కనిపించడం లేదని, పూజ గది కూడా కేటాయించలేదని ఆమె ఆరోపణలు గుప్పించారు. తనకు చిన్నప్పటి నుంచి పూజలు చేసేటువంటి అలవాటు ఉందని, అందుకే అత్తింట్లోనూ పూజలు చేసుకోవాలని ప్రయత్నించారని, కానీ వారి దగ్గర నుంచి ప్రతిసారి కూడా తిరస్కారమే ఎదురైందంటూ కూడా ఆమె కామెంట్ చేస్తున్నారు. పూజ చేసుకున్నా అవమానించేవారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను దేవుడి ఫోటోలు తీసుకొచ్చి పూజ చేసుకుంటున్నటువంటి సమయంలో అడ్డుకున్నారంటూ మేఘన ఆరోపిస్తున్నారు. అగరవత్తులు వెలిగించిన అభ్యంతరం వ్యక్తం చేసేవారని, హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడేవారని మేఘన ఆరోపిస్తున్నారు. ఇంతకు మేఘన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ, హిందూ కార్యక్రమాలు కానీ, అంటే బయట పబ్లిక్ లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అక్కడ ఆవిడ బైబుల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటిని నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floor లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు ఎగిరించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడదనమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే కేవలం ఒక ఇంటికి పరిమితమై మాత్రమే ఆ ఇంట్లో సాగుతున్నటువంటి వివాదంగా కాకుండా ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. మేఘన తండ్రి కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఒక ప్రభావవంతమైనటువంటి కుటుంబం కావడంతో తమను ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు.
న్యాయం కోసం వైసీపీకి చెందినటువంటి కీలక నేతలను సంప్రదించినా ఆశించినటువంటి స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన కూడా వాపోతున్నారు. కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ఒక నెల రోజులు సెట్ చేసుకుని చెప్పారు. ఆ మాట వాస్తవమే. అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ మాకున్న లాయర్స్ కానీ ఎవరైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళ కంపెనీ ఇంత ఇస్తామని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోపోయే ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్ ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అందరి ఫేస్బుక్ అన్ని పెట్టుకున్నా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 month ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు. మేఘనతో పాటుగా ఆమె తండ్రి చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ఆ కుటుంబంలో ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ రంగు ఇవ్వడం మాత్రమే కాదు, సో ప్రధానంగా మతపరమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. తమ కుమార్తెకు జరిగినటువంటి అన్యాయం పైన ఆయన మాట్లాడటం, సో దీనిపైన పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు కలిసేటువంటి ప్రయత్నం చేసిన పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని వారి ముందు ప్రస్తావించిన వారు జోక్యం చేసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదంటున్నారు. మరోవైపు జోగి రమేష్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, తన భార్య దేవాలయాలకు కూడా వెళ్తారని, అయితే పూజలు యాగాలు నిర్వహిస్తారని, క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి విషయాలను చదవడం లేదా ప్రార్థనలు వినడం మాత్రమే ఒక వ్యక్తి మతాన్ని నిర్ధారించవంటూ కూడా ఆయన వాదించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తం కూడా భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాల కన్నా ఇప్పుడు తారస్థాయికి చేరినటువంటి వైనాన్ని గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నటువంటి పరంపర కూడా చూస్తున్నాం. మేఘనను తాను కుమార్తెలా చూసుకున్నానంటూ జోగి రమేష్ చెప్తుంటే, సో ఆ కుటుంబం నన్ను తీవ్రంగా వేధించింది అంటూ మేఘన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తుకు సంబంధించినటువంటి నిజాలు వెలికి తీయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ కుటుంబ వివాదం ఇప్పటికే పోలీస్ కేసు వరకు వెళ్లడం, మేఘన ఫిర్యాదు ఆధారంగా జోగి రమేష్ సహా పలువురిపైన పోలీసులు కేసు నమోదు చేయడం, సో ఈ మొత్తం ఆరోపణలో కట్న వేధింపులు, గృహ హింస, ఇతర అంశాలను కూడా పోలీసులు ఛేదించేటువంటి పనిలో ఉండడం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కాదు, అత్యంత కీలకమైనటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి తాజాగా మేఘన తండ్రి చేసినటువంటి ఈ ఆరోపణలపైన జోగి కుటుంబం ఏ విధంగా స్పందించబోతుందో.